కర్మలు ఏవైతే ఉన్నాయో లోపభూయిష్టమైనటువంటి ఆ కర్మలన్నింటినీ కూడా క్షమించి మమ్ము కరుణించు దేవా అని చెప్పి అందరూ కూడా ఒకసారి ఆ గణాధిపతి స్వామి వారిని మనస్సులో ధ్యానం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. తదంగత్వేన తదాదో శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అక్షరయార్థం చ మహాజనైః సహ స్వస్తి వాదనం కరిష్యాదో నిర్విఘ్నేన ప్రథమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతిదేవతా పూజాం కరిష్యే. అదే విధంగా సర్వ విఘ్నములకు అధిపతి అయినటువంటి శ్రీ మహాగణాధిపతి స్వామి గారు మనం ఏ పూజ చేసినా, ఏ బృహత్తరమైనటువంటి కార్యం చేసినా ముందుగా మనము ప్రధానంగా పూజించేటువంటి దైవం ఎవరు అంటే గణాధిపతి. ఆయన పేరే విఘ్నాధిపతి. మనము నిర్వర్తించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో, మన జీవన విధానంలో, సంసార వ్యవహారాలలో, కుటుంబ వ్యవహారాలలో, ఆర్థిక సంబంధితమైనటువంటి, సామాజిక సంబంధితమైనటువంటి వ్యవహారాలలో కూడా ఎటువంటి విఘ్నములు, ఆటంకములు రాకుండా ఉండాలని సర్వ విఘ్నములకు అధిపతి అయినటువంటి గణాధిపతి స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి అందరూ కూడా వారు సంతానాన్ని, ఉద్యోగాన్ని కాంక్షించేవారు ఉద్యోగాన్ని, నూతన గృహాన్ని కాంక్షించేవారు నూతన గృహాన్ని, అదేవిధంగా మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆర్థికమైనటువంటి అభివృద్ధిని కాంక్షించేవారు ఆర్థిక అభివృద్ధిని, సకల భోగ భాగ్య అష్ట ఐశ్వర్యాలను కోరుకునేవారు మీ యొక్క కోరికని ఆ గణాధిపతి స్వామి వారికి విన్నవించుకోండి. అలా నమస్కారం చేసుకున్న తర్వాత ఇంతసేపు గణాధిపతి పూజ చేశాం కదా, ఆ బేషన్ని కొంచెం కదిలియండి. అక్షతలు అక్కడ వేసి గణాధిపతి దగ్గర అక్షతలు వేసి ఆ బేషన్ని కొంచెం కదిలియండి. అమ్మ అందరూ కూడా శతమానం భవతి శతాయ పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. మీకు 2 కంకణాలు ఇవ్వడం జరిగింది కదా, ముందుగా మాతలు తీసుకోండి. కంకణం తీసుకొని మీ యొక్క యజమాని యొక్క కుడి చేతికి కట్టండి. కంకణాలు ఉన్నాయి కదా, ఒక దారం తీసుకొని, కంకణ దారం తీసుకొని మీ యొక్క యజమాని యొక్క కుడి చేతికి కట్టండి. విశ్వే ఏదాదే సమనేషు ప్రవాచ్య జగత్త భగవన్నింద్ర సుందరే పారావతం యత్పరదంబరం వర్షమాపనో శరణమాయుర్భవంతవే. అదే విధంగా యజమానులు కూడా కంకణం తీసుకొని మీ యొక్క భార్య యొక్క ఎడమ చేతికి కట్టండి. మీ భార్య యొక్క ఎడమ చేతికి. బృహత్సామక్షత్రావృత్వృష్ణియం దృష్టభోజాసుమితాముక్ర వీరవేంద్ర స్తోమేన మధ్యరసేన విదంబారేణ సగేన రక్షా. తదంగత్వేన తదాదో శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి వాదనం కరిష్యే. అట్లా ఇరువురు కూడా కంకణ ధారణ చేసుకున్న తర్వాత దంపతులు ఇరువురు ఒకసారి నిలబడండి. ఒకరికొకరు కంకణాలు కట్టుకున్న తర్వాత నిలబడండి. యజమానులు కొన్ని అక్షతలు తీసుకోండి. అంటే మగవాళ్ళు కొన్ని అక్షతలు తీసుకోండి. ఆడవాళ్ళందరూ కూడా పాతివ్రత్యం కలిగినటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే పొద్దున్నే లేవగానే స్నాన సంధ్యావందనాదులన్నీ అర్చించుకొని ముందుగా యజమాని యొక్క, అంటే మీ భర్త యొక్క కాళ్ళకు మొక్కిన తర్వాత ఇతరత్ర ఏదైనా పనులు చేస్తారు. కానీ ఈ కాలంలో కాళ్ళు మొక్కడం తర్వాత విషయం నెత్తిలో మొట్టికాయ పడకుంటే చాలు. అందరూ కూడా ఒకసారి వంగి మీ యొక్క యజమాని యొక్క 2 పాదాలకు నమస్కారం చేసుకొని ఆశీస్సులు తీసుకోండి. యజమానులందరూ కూడా నిత్య సావిత్రి భవ అని ఆశీర్వదించండి. నిత్య సావిత్రి భవ, దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించండి. అమ్మ అంత ఇబ్బంది పడకుండా ఏదో మీ సౌలభ్యాన్ని బట్టి మొక్కండి. శతమానం భవతి శతాయ పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతవిదేశం దీర్ఘమాయుః. అక్షతలు మీ యొక్క భార్య పైన, మీ భార్య శిరస్సు పైన వేసి ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ అనండి. దీర్ఘ సుమంగళి భవ, నిత్య సావిత్రి భవ. వేసుకొని 5 సార్లు ఆ గణపతి మీద వేయండి కుడి చేతితోటి. శ్రీమహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, సువర్ణ నవత్నవన్మారం సమర్పయామి,
हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि కొన్ని నీళ్లు చల్లండి ఆ గణాధిపతి స్వామి వారి దగ్గర కొన్ని నీళ్లు చల్లి మళ్ళీ 2 అక్షతలు వేసి పసుపు కుంకుమ వేయండి. ఓం ఇష్టామయ భవః తామోక్షే దదాతరః మహేరణాయ దక్షరే యావశ్వరమరదః తస్య పాదే దేవః ఉషదేర్భవాదరః తస్మారంగమావో యస్య క్షయ యదన్వయ ఆభోషణయరాజనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధారక స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అభివస్త్రాన్ సుధారశ్యామదేవ సుధువాహోయమానః అభిచంద్రావర్తవేన హన్యమస్వాభదనాధోవసావః యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపదేవస్సరం రస్తాద ఆయుష్యమగ్యం ప్రజమంజో బ్రహ్మజ్ఞాపవేదం బలవస్త్వరేదః. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞాపవేదం ధారయామి వస్త్రయజ్ఞాపవేదార్థమక్షరాణీం సమర్పయామి కుంకుమాక్షరాణం సమర్పయామి రుద్రాచూర్ణం సమర్పయామి పుష్పైః పూజయామి. పువ్వులు ఉన్నాయి కదా, పువ్వులు తీసుకొని ఎడమ చేతిలో వేసుకొని ఓం గం గణపతయే నమః అందరూ కొన్ని పువ్వులు తీసుకొని ఎడమ చేతిలో వేసుకొని ఓం గం గణపతయే నమః అనుకుంటూ కుడి చేతితో 2 రిక్కలు తీసుకొని గణాధిపతి దగ్గర వేస్తూ ఉండాలి. ఓం శివగాయ నమః ఓం జగద్రక్షాయ నమః ఓం విరాట్రూపాయ నమః ఓం జగన్మయాయ నమః ఓం నేత్రమయాయ నమః ఓం గణాద్రక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం జగద్గురవే నమః ఓం ప్రపంచకారకదక్షాయ నమః ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః ఓం శ్వేతవర్ణాయ నమః ఓం విఘ్ననివారకాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం నిరామయాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయ నమః ఓం సర్వకార్యాగ్రవిదితాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం క్రియాత్ ఏతచ్చుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మంగళహారతి ముట్టించుకొని ఉన్నారు కదా, వాటికి అగరబత్తులు ముట్టించుకోండి. మంగళహారతి అగరబత్తులు. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైర్సంప్లుతః ఆగ్రయధర్మదేవానాం ధూపోయం మృగపుష్పదాం ధూపమాగ్రహయామి. సాధ్యం ద్రవట్ట సంయుక్తం వక్తినాయోజితం ప్రియం. మంగళహారతి పెట్టుకొని ఇట్లా గణాధిపతి స్వామి వారికి అగరబత్తులతో ధూపము మంగళహారతితో నీరాజనం చూపెట్టండి. గృహాన మంగళం దీపం త్రైలోక్యం దివిరామః భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహివాంగరగాత్వరా దివ్యరాధీర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి ధూపమాగ్రాపయామి ఘంటానాదం శ్రావయామి ధూపదీపఘంటాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. దీపం దర్శయామి ధూపమాగ్రాపయామి ఘంటానాదం శ్రావయామి ధూపదీపఘంటాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అమ్మ గణాధిపతి దగ్గర ఖర్జూర ఫలం ఉన్నది కదా, అదే నైవేద్యము. దానిపైన కొన్ని నీళ్లు చల్లి 5 సార్లు ఇట్లా చూపెట్టండి గణాధిపతి స్వామి వారికి. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వట్టేన ప్రజుంజాం అమృతామస్మృతావశ్రమసే. ఇంకా ఏదైనా అరటి పండు కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా ఫలం ఉన్నా కూడా పెట్టుకోవచ్చును. శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం ద్రవానాయ స్వాహ. మధ్యే మధ్యే వార్యం సమర్పయామి. అమృతాభిధానమదే ఉత్తరామోనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఏదైనా చిల్లర నాణ్యం ఉంటే కొద్దిగా నీళ్ళల్లో తడిపి అక్కడ గణాధిపతి దగ్గర వేయండి 1 రూపాయి. భోగే ఫలైస్సకర్పూరైర్ నాగవల్లే ధలైర్యతం ముక్తాజోగమాయుక్తం తాంబూలం ప్రదృష్ట్వద. శ్రీ మహాగణాధిపతయే నమః. దక్షిణావలయత తాంబూలం సమర్పయామి. తాంబూలార్ధే అక్షరాణీం సమర్పయామి. తదుపరి హారతి కర్పూరం ఉంటే హారతి ముట్టియండి.
అమ్మ హారతి ముట్టియండి. కర్పూరం బల్ల వెలిగించి ఆ గణపతి స్వామి వారిని చూపించండి. ఓం ధరంజవాత్రమదః పూర్ణం దదాతి మద్వ్యోధానిరే ఏకదా బ్రాహ్మణం వహరతి ఏకదైవ రమాణ ఆయస్తేనో దదాతి సామ్రాజ్యం భోజన్